హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. వీడియో చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్ ఏంటంటే 6 హెల్త్ బెనిఫిట్స్. మన బాడీకి కావాల్సిన ఈ 6 హాబీస్ మనం పెట్టుకుంటే హెల్త్ చాలా బాగుంటుంది. దీని గురించి చాలామందికి అయితే తెలీదు, చెప్తాను వినండి. రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం అసలు మీకు ఉండదు. ఎందుకంటే దాంట్లో అవేంటో చెప్తాను చూడండి. విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కూడా ఉంటుంది. ఎక్కువ శాతం ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, మన హార్ట్కి అయితే చాలా మంచిది యాపిల్ రోజు ఒకటి తినడం వల్ల. డయాబెటీస్ సమస్యలు అంటే షుగర్ లెవెల్స్ని చాలా కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు ఏంటంటే మనకి క్యాన్సర్ ప్రివెన్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది కదా, ఈ యాపిల్ వలన ప్రాబ్లమ్స్ అయితే రావు, ప్రొటెక్ట్ చేస్తుంది. దీంతోపాటు బ్రెయిన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఏంటంటే ఏజ్ రిలేటెడ్గా, అంటే ఇప్పుడు 60-70 ఏళ్ళు వాళ్ళు ఉంటారు కదా, మెమొరీ లాస్ అయిన వాళ్ళు, అంటే ఆ ఏజ్లో వస్తుంది కాబట్టి దానివల్ల ఏంటంటే ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ముందే చెప్పాను కదా దీంట్లో ఫైబర్ ఉంటుందని. ఫైబర్ అనేది చాలా హెల్తీగా మనకి స్ట్రాంగ్ ఫీలింగ్ అనిపించేట్టుగా ఉంటుంది బాడీ మొత్తం. తర్వాత వచ్చేసి ఈట్ ఫర్ బ్యాలెన్స్. అంటే మన బాడీలో క్యాన్సర్ కణాలు ఏమైనా ఉన్నా, అంటే వచ్చే ఛాన్స్ ఉన్నా ఆపుతుంది. అది ఎందుకో చెప్తాను. వెజిటేబుల్స్ తింటే బెటరా లేదంటే జంక్ ఫుడ్ తింటే బెటరా అనేది కూడా చెప్తాను క్లియర్గా. వెజిటేబుల్స్ దాంట్లో ఏంటంటే విటమిన్స్, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కలిసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏది తింటే బెటర్ అంటే ఆకుకూరలు, దాంట్లో స్పానిష్, ఇంకా క్యాలీఫ్లవర్, పొటాటోస్, స్వీట్ పొటాటోస్, క్యారెట్స్, రూట్స్, ఇంకా టమాటోస్, ఇంకా కొన్ని రకాల పెప్పర్స్, ఇవి చాలా మంచిది. అంటే మెయిన్గా లీఫీ వెజిటేబుల్స్లో. ఇప్పుడు మనం జంక్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు తినకూడదంటే దీంట్లో ఏంటంటే షుగర్ లెవెల్స్ చాలా ఉంటాయి. అంటే కొంచెం తిన్నా దాంట్లో క్యాలరీస్ అనగా చాలా ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనం వెయిట్ గెయిన్ అవ్వడం, న్యూట్రిషన్స్ అవి ఎక్కువ అయిపోవడం. హెల్త్ రిస్క్ ఏంటంటే జంక్ ఫుడ్లో రెగ్యులర్గా తీసుకుంటే మాత్రం చాలా ప్రాబ్లం. అంటే ఒబిసిటీ, ఊబకాయం, హెల్త్ పరంగా అయితే హార్ట్ డిసీజెస్ తొందరగా వస్తాయి. 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అయితే వస్తాయి. దీనివల్ల చాలా ప్రాబ్లం. మనకి జంక్ ఫుడ్ అంటే గుర్తుకొచ్చేవి ఫస్ట్ స్నాక్స్ పరంగా చిప్స్, క్యాండీ, షుగర్ డ్రింక్స్, ఇంకా ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ రైసెస్, ఇంకా ఫ్రైడ్ ఫుడ్స్, ఇవే గుర్తుకొస్తాయి మనకి. ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి అంటే ఓకే పర్లేదు, బట్ డైలీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది వెజిటేబుల్స్కి జంక్ ఫుడ్కి డిఫరెన్స్. తర్వాత వచ్చేసి ఇప్పుడు లెమన్ గురించి మాట్లాడుకుందాం. లెమన్లో విటమిన్ సి మోతాదు చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎసిటిక్ యాసిడ్ అనేది లెమన్లో ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి యూజెస్ ఏంటంటే ఇమ్యూన్ ఫంక్షన్ బాగా జరుగుతుంది. ఇంకా మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల హైడ్రేషన్ కూడా చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఎండలో తిరిగామనుకోండి, మనకి బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. ఆ టైంలో ఇది లెమన్ ద్వారా, లెమన్ వాటర్ అయినా ఏమన్నా తీసుకుంటే ఈజీగా మళ్ళీ ఆ స్ట్రెంగ్త్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం బయట ఎక్కువ తాగుతాము షుగరీ డ్రింక్స్, లెమన్ వాటర్తో కలిపి సుగంధి అన్నీ, ప్రతి దాంట్లో లెమన్ వేస్తారు కదా. అలా లెమన్ జ్యూస్ వల్ల ఏంటంటే మామూలుగా డైజెషన్ చాలా బాగా అవుతుంది. ఇంకా కిడ్నీ స్టోన్స్, దీనివల్ల స్టోన్స్ అనేవి కరగడానికి హెల్ప్ చేస్తుంది. స్కిన్ కేర్ అంటే మన బాడీకి కావాల్సిన, అంటే ఇప్పుడు మనకి పింపుల్స్ అవి వస్తాయి కదా, పింపుల్స్, డార్క్ స్పాట్స్, దాన్ని ఈజీగా రిడ్యూస్ చేస్తుంది. అలాగే మనం ఈ లెమన్ అనేది చాలా వరకు రస్ట్కి, అంటే తుప్పు, అంటే షైన్ రావడానికి అలా కూడా యూజ్ చేస్తాం. ఇంట్లో బ్యాక్టీరియా కూడా పోతుంది దీనివలన. ఇది ఫ్రెండ్స్ లెమన్తో బెనిఫిట్స్ అయితే. అలాగే లెమన్ డైలీ ఒకటి తీసుకుంటే ఫ్యాట్ కూడా తగ్గుతుంది. తర్వాత మన బాడీకి అయితే వాటర్ చాలా ఇంపార్టెంట్. డైలీ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగడం వల్ల మన బాడీ స్కిన్ అయితే చాలా క్లీన్గా ఉంటుంది. వాటర్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్, మనకు కాదు నేచర్కి. వైల్డ్ యానిమల్స్ అయినా ట్రీస్, ప్లాంట్స్, అంటే ఈ ఎర్త్లో ప్రతిదానికి వాటర్తో సంబంధం ఉంది. అలాగే మనకు కూడా
వాటర్ అయితే చాలా ఇంపార్టెంట్. డైలీ కన్ఫామ్గా 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కన్ఫామ్గా తాగాలి. దీనివల్ల లాభం ఏంటంటే వాటర్ ఎక్కువ తాగడం వల్ల మన బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ దాంతో బెనిఫిట్ ఏంటంటే ఫ్యాట్ కరుగుతుంది. ఇంకేంటంటే మన బాడీలో వేస్ట్ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసుకుంటూ వస్తుంది. అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తుంది ఎక్కువ వాటర్ తాగడం వల్ల. అలా అని ఎంత పడితే అంత తాగేయడం కాదు. అంటే 8 కంటే ఎక్కువ తాగొచ్చు. బట్ ఏంటంటే మనకి వాటర్ అయినప్పుడే వాటర్ తాగాలి. ఎక్కువ తాగడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయింది, కొంచెం ఓపిక్గా వినండి, మీకోసం అది చెప్తుంది. డైలీ 4 బాదమ్స్ వాటర్లో నానబెట్టుకుని తింటే హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మనకి చెడు బ్యాక్టీరియా అండ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంట్లో ఏముంటాయంటే బాదంలో మెగ్నీషియం, బ్లడ్ ప్రెషర్, హార్ట్ రిథమ్ చాలా బాగుంటుంది. దీనివల్ల ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఆల్మండ్స్ వల్ల ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి హెల్దీ ఫ్యాట్ అనేది ఉంటుంది. అంటే ఎక్కువ ఫ్యాట్ కాకుండా ఇటు సన్నగా ఉండకుండా క్లియర్గా ఉంటాం. మనకి చాలా సపోర్ట్ చేస్తుంది. మెటబాలిజం ఏంటంటే మన ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. బోన్ హెల్త్ బాగుంటుంది. ఎందుకంటే చెప్పాను కదా మీకు, మెగ్నీషియం ఉంటుంది. దాంతోపాటు కాల్షియం, ఫాస్ఫరస్ ఇవేం చేస్తాయంటే మన బాడీని స్ట్రాంగ్గా చేసి హెల్తీ బోన్స్గా తయారు చేస్తాయి మన బోన్స్ని. స్కిన్ పరంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ పరంగా అయితే ఆల్మండ్స్లో రిచ్ విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ఈ అదైతే బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్ సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది డ్యామేజ్ అవ్వకుండా. రేడికల్స్ స్కిన్ పరంగా మన స్కిన్ అయితే కొంచెం ఎలాస్టికల్ మాయిశ్చరైజ్గా మెయింటైన్ చేస్తుంది ఈ బాదం తినడం వల్ల. ఆల్మండ్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా వర్క్ చేస్తుంది. అప్పుడు బ్రెయిన్ హెల్త్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో న్యూట్రిషన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దాంతోపాటు మన బ్రెయిన్కి స్ట్రెస్ అయితే చాలా కంట్రోల్ అవుతుంది, ప్రెషర్స్ అవి ఏమన్నా. ఆల్మండ్స్ వల్ల అదర్ బెనిఫిట్స్ ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. దాంతోపాటు మనకి బాడీలో సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇమ్యూన్ ఫంక్షన్ బాగుంటుంది. తర్వాత మనం డేట్స్ గురించి మాట్లాడుకుందాం. డేట్స్లో అయితే విటమిన్స్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, విటమిన్ B6 అండ్ ఐరన్ దీంట్లో ఫుల్గా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ అయితే చాలా ఉంటుంది. దీనివల్ల డేట్స్ వల్ల యూజెస్ ఏంటంటే మనం న్యాచురల్ ఎనర్జీ బూస్టర్స్ అవి. అంటే న్యాచురల్ షుగర్ లైక్ గ్లూకోజ్, ఇంకా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ టైప్లో కూడా యూస్ అవుతుంది, బూస్ట్ చేస్తుంది. ఇంకేంటంటే ప్రమోట్ హార్ట్ హెల్త్. పొటాషియం, మెగ్నీషియం డేట్స్ వల్ల బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా కంట్రోల్గా ఉంటుంది. హార్ట్ ఫంక్షన్ బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే మన బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది దీంతో. ఎగ్జాంపుల్ స్టడీస్ తీసుకుంటే బాగా నాలెడ్జ్ పరంగా ఉంటుంది, అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా లోయర్ రిస్క్, అంటే ఇప్పుడు ఆల్జీమర్స్ ఉంది కదా డిసీజెస్, అవి రాకుండా ఆపుతుంది. బోన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో విటమిన్ K ఉంటుంది. ఇంకా ఫాస్ఫరస్, కాల్షియం, మినరల్స్ ఈ డేట్స్లో స్ట్రాంగ్గా ఉంటాయి. దీనివల్ల బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. మన బాడీని వీక్నెస్గా అవ్వకుండా కాపాడుతుంది, ఎప్పుడు స్ట్రాంగ్గా ఉన్నట్టుగా. ఇమ్యూన్ బూస్ట్ చేస్తుంది. తర్వాత మనం స్లీప్ గురించి మాట్లాడుకుందాం. స్లీప్ డైలీ 8 అవర్స్ పడుకోవడం వల్ల మన బాడీలో స్ట్రెస్ రిలీజ్ అవుతుంది తక్కువగా. కొంతమందికి అయితే స్ట్రెస్ అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ హెల్త్ చాలా బాగుంటుంది అండ్ మెంటల్ హెల్త్. హార్ట్ హెల్త్ అయితే సూపర్, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అయితే కంట్రోల్లో ఉంటుంది, హార్ట్ రేట్ మొత్తం. దానివల్ల వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగుంటుంది. వెయిట్ కూడా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ పడుకోవడం వల్ల. తక్కువ పడుకోవడం వల్ల మేనేజ్మెంట్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం కరెక్ట్గా నిద్రపోకపోతే ఆకలి బాగా పెరుగుతుంది. మంచి నిద్ర అయితే రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. దాంతోపాటు మనకి ఇన్ఫెక్షన్లు
అనారోగ్యాలు రాకుండా చేస్తుంది. ఇంకేంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, జీవక్రియ. దానివల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ చాలా పెరుగుతాయి. ఓవరాల్ బాడీ హెల్త్ శక్తి స్థాయిని మరింత పెంచుతుంది. కరెక్ట్గా పడుకోవడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. లెర్నింగ్, లిజనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. బ్రెయిన్ పవర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది టైంకి పడుకోవడం వల్ల. మన మూడ్స్ కూడా బాగుంటాయి. స్వింగ్స్ అయితే అంటే స్ట్రెస్ ఉండకుండా, యాంగ్జైటీ ఉండకుండా, డిప్రెషన్ ఇలాంటివి చాలా వరకు తగ్గిపోతాయి. మన ఫోకస్ అయితే కరెక్ట్గా ఉంటుంది. అంటే మనం ఏ వర్క్ చేసినా అలసట అయితే ఎక్కువ ఉండదు. వాటర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మన బాడీకి ఏం కావాలన్నా మనం ఫుడ్ తిన్నా, వాటర్ తాగినా అది లిక్విడ్ రూపంలోనే వర్క్ చేస్తుంది ప్రతిదీ. అంటే ఇప్పుడు మన బ్రెయిన్ ఉంది, కన్ఫామ్గా మన బాడీలో నుంచి ఎంత వాటర్ తాగినా, ఏం తీసుకున్న ఫుడ్ అయినా, ఎయిర్ అయినా, ఏదైనా 20% లిక్విడ్ రూపంలో చేరుతుంది. అలాగే మన బాడీ మొత్తంలో 75% అయితే వాటర్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.